హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏసన్ వంటకాలు. దోసపిండి తీసుకున్నానండి. దోసపిండి ఇదిగోండి, ఇలా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ, క్యారెట్, పచ్చిమిర్చి పేస్టు, జీలకర్ర, ఉప్పు, పసుపు, కొత్తిమీర, కరివేపాకు ఇవి వేసి బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసి పొయ్యి మీద పెన్నం పెట్టేసుకుందాము. బాగా కలిపిన తర్వాత పెన్నం కాలిందండి. కాలిన తర్వాత ఇలా చిన్న చిన్నగా పోసుకోండి, కొంచెం బాగుంటాయి పిల్లలు తినడానికి. ఇవ్వండి, ఇలా 2 వైపులు కాలిన తర్వాత తీసి ప్లేట్లో వేసుకుందాము. అంతే ఫ్రెండ్స్, పులిపొంగరాలు రెడీ అయిపోయాయి. రోజు దోశ తినకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. దీంట్లో కాంబినేషన్ వచ్చేసి మేము పెరుగు పికిల్ తింటాము, 2 కలుపుకొని. చట్నీ అయినా తినచ్చు, కానీ ఇది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.